దేవుని మహాకృపలో ఈ జూన్ మాసంలో వాగ్దాన ఆరాధనకు వచ్చిన అందరికీ కూడా ప్రభువునందు మీకు వందనాలు. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానంలోకి వెళ్దాం. వాగ్దానం చేసి నేను నమ్మదగిన వాడు కాబట్టి ఎంతమంది ఆశపడుతున్నారు దేవుడు నాకు మాట ఇవ్వాలని? వెరీ గుడ్. రాగమ్మ ముందు చేసింది వాగ్దానం నెరవేర్పు రావాలి. మీకు లేదా? సరే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ఎప్పుడు చెప్పట్లు కూడా దేవుని నామాన్ని కనిపించాలి. సౌండ్ రాలేదు. అందరూ ఒకే పక్కన వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానం మాటలు పట్టుకొని చప్పట్లు సంఘానికి సేవకురాలు కాదు, దేవుడికి ఆ వాగ్దానం. ఎందుకని దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తానన్నాడు. మీకు ఏది అవసరమో అది ఈ నెల దేవుడు తీరుస్తానంటున్నాడు. మీరు నమ్మండి, నా వైపు చూడండి. ఏది అవసరమో కోరికలు తీరుస్తానని చెప్పాల. అవసరం, నీకు ఏది అవసరమో ఆ అవసరం దేవుడు తీరుస్తానంటున్నాడు. ఆర్థికమైన అవసరం, ఆత్మ సంబంధమైన అవసరం, ఇహమందు ఈ లోకమందు భూలోకమందు ప్రతి అవసరము కూడా తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు నీకు నాకు ప్రతి అవసరాన్ని తీరుస్తానంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. అమ్మ నా వైపేనండి. నేను ఈ మాట పట్టుకొని మందిరంలో ప్రార్థన చేస్తాను. ప్రభువా, నా ప్రతి అవసరం తీరుస్తానన్నావు కాబట్టి ఈ మందిరం అద్దె కట్టడానికి నాకు సహాయం చేయి. ఇంటి అద్దె కట్టడానికి నాకు సహాయం చేయి. మందిరంలో ఆరాధన చేసుకుంటున్నాం, అద్దె కట్టాల్సిన బాధ్యత ఉంది. అమ్మ నా వైపు వినండి, తర్వాత చెప్తాను. మందిరంలో ఆరాధన కట్టాల్సిన బాధ్యత ఉంది. ఇంట్లో తిని పడుకుంటున్నాం, ఆశ్రయం పొందుకుంటున్నాం, చెట్ల కింద లేవు, కట్టాలి. బండి మీద తిరుగుతున్నాం, కట్టాలి. ఇవన్నీ నా అవసరం. మీకు అర్థమవుతుందా? అవన్నీ అవసరం. కానీ ఇన్ని పెట్టుకొని నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలంటే కోరిక అడగటం తప్పు కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి నాకు అవసరమో లేదు. నాకు ఇప్పుడు అవసరం ఏంటి? సంఘం గురించి లేదా లోకపరంగా ఆహారము వస్త్రం గురించి అవసరం. అలాగే దేవుడు అంటున్నాడు, మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగినప్పుడు, ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ మీరు బాధ్యులైనప్పుడు, కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ మాట పట్టుకోండి. ఇది వాగ్దానం. దేవుడు చెప్తున్నాడు, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు. ఏది మీకు లోకపరమైన అవసరము? భూ సంబంధమైన అవసరాలు, పర సంబంధమైన అవసరాలు ఉన్నాయి. భూ సంబంధమైన అవసరాలు అంటే ఇళ్ళు, అర్థమవుతుందా? ఆర్థికపరమైన సమస్యలు, ఒకవేళ గర్భఫలం లేకపోతే గర్భఫలం కావాలి, అవునా? అవసరం కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, అవునా? అప్పులు తీర్చబడాలి. అనారోగ్యం ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. పనులు లేని వాళ్ళకి పనులు కనిపించాలి. వ్యాపారం లేని వాళ్ళు వ్యాపారం సరిగ్గా చక్కగా సాగాలి, అవునా? వివాహం జరగాలి. ఇవన్నీ కూడా భూ సంబంధమైన అవసరతలు, అవునా కాదా? అవునా కాదమ్మా? చెప్పండి. ఈ భూ సంబంధమైన అవసరతలు కూడా దేవుడే తీర్చాలి, దేవుడే తీరుస్తాడు. అప్పుడు ఈ మాట మనం చెప్పాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తానని చెప్పావు కదా. ఇదిగో ఈ నెల నేను ఇంటి కట్టాలి, నా అవసరత నీకు తెలుసు కదా. ఈ 2500 రూపాయలు నేను కట్టాలి ప్రభువా, నాకు సహాయం చేయవా అని నువ్వు దేవుడిని అడగాలి. ఎందుకు? వాగ్దానం ఉంది కాబట్టి. నీ అవసరత నేను తీరుస్తాను, నీ కోరిక తీరుస్తానని చెప్పరా. నీ అవసరత ఏదో తీరుస్తానండి. అయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి నా గర్భఫలము లేకుండా పోయింది, నాకు ఒక బిడ్డ అవసరము, నాకు కుమారుడు అవసరము, యేసు నామములో నాకు కుమారుడిని దయచేయి అని అడగవలసిన బాధ్యత మీది. ఇదిగో ప్రభువా, ఒకవేళ నేను మాట ఇచ్చాను, అవసరం కోసం 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను, మరి ఆ 1,00,000 రూపాయలు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. దేవుడు బిడ్డను కదా, నన్ను బట్టి నీ నామం అవమానించబడకూడదు కాబట్టి ఆ 1,00,000 రూపాయలు అప్పు తీర్చడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనము దేవుడి దగ్గర అడగాలి. అంటే మీకు ఏది అవసరమో ఒక్కడ చెప్తాను. కూర్చున్న వాళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయి. మీకు ఏది అవసరమో దేవుడు చెప్తున్నాడు, తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరము క్రీస్తు యేసు
అవసరతని, పర సంబంధమైన అవసరతని దేవుడు తీరుస్తాడు. మరి ఆత్మీయ అవసరత ఏంటి? మందిరానికి రాలేకపోతారు చాలా మంది. మందిరానికి రావడం ఒక క్రైస్తవుల అవసరత కాదా? ఏమ్మా, ప్రతి ఆదివారం మందిరానికి రావడం క్రైస్తవులుగా మన బాధ్యత కాదా? అవసరత. అవునా? మందిరంలో కనీసం వారానికి ఒక్కసారైనా వాక్యం వినకపోతే మన ఆత్మ చెడిపోతుంది, మన ఆత్మ నిర్జీవం అయిపోతుంది, మన ఆత్మ బ్రతికి కూడా ఉండదు. మనం బ్రతుకుంటాం కానీ మనలో ఉన్న ఆత్మ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టి నేను మందిరానికి వెళ్ళాలి ప్రభువా, వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఏదో ఒక ఆటంకం నన్ను వెంబడిస్తుంది, ఏదో ఒక బలహీనత నన్ను వెంబడిస్తుంది, ఏదో ఒక అపవాది క్రియలు నన్ను వెళ్లకుండా చేస్తున్నాయి. నేను మందిరానికి వెళ్ళడం నాకు అవసరం, నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఉదయకాలం లేచి నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను ప్రభువా, ఉదయకాలం ప్రార్థన నాకు అవసరం. ఆ ప్రార్థన చేయకపోతే నా కుటుంబ పరిస్థితి నేను మార్చుకోలేను, నా కుటుంబ స్థితిగతులు మారవు, నా భర్త నా పిల్లలు మారరు, మా పరిస్థితులు మారవు. ప్రార్థన చేయడం నాకు అవసరమయ్యా, మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం నాకు అవసరమయ్యా. నా మోకాళ్ళు మరి వంచలేకపోతున్నాను, 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద నేను నిలబడలేకపోతున్నాను. నా మోకాళ్ళను బలపరచని, నా ప్రార్థనా జీవితాన్ని బలపరచని, ఉదయకాలంలో లేచి నీ శరీరంలో మోకరించే అనుభవం నాకు దయచేయండి, నీకు మనం ప్రార్థన చేయండి, నాకు అవసరం ప్రభువా, నా అవసరం తీర్చవా అని అడగాలి. ఎంతసేపు నేను భూ సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా అడగాలి. నా కుటుంబానికి రక్షణ అవసరం ప్రభువా, అవసరం తీర్చవా. భూ సంబంధమైన అవసరతైనా ఆయన తీర్చాలి, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన అవసరతైనా కూడా ఆయనే తీర్చాలి. తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాయని ఈ నెల వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాట పట్టుకుని ప్రార్థన చేయి. ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తారో, ఆత్మీయంగా అయినా లోకపరంగా అయినా మీకు ఏది అవసరమో, ఇల్లా పొలమా లేకపోతే ఏది కొనుక్కోవాలనుకుంటున్నారో, మరి ఏది తీర్చాలనుకున్నారో తెలియదు, మీ స్థితిగతులు తెలుసు కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఇది అవసరం, ఈ అవసరం తీర్చబడాలి, నాకు ఉద్యోగం నాకు అవసరం, ఉద్యోగం నాకు రావాలి అని మీకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైనా సంఘంలో బలహీనపడుతున్నప్పుడు, ప్రార్థనకు రాలేకపోతున్నప్పుడు, అపవాది బలహీనపరుస్తున్నప్పుడు మోకరించి అయా నేను మందిరానికి వెళ్ళడం నాకు అవసరము, నా కుటుంబానికి క్షేమము, నన్ను నడిపించవా అని అడగాలి. మనకు మనంగా ఇలా వచ్చేయలేదు. దేవుని కృప లేకుండా మందిరంలో కాలు పెట్టలేడు. యెహోవాను ఆశ్రయించబడిన వాడా లోపలికి రమ్ము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు ఎంతమంది కూర్చున్నారు, గొట్లుగా కూర్చుంటారు, ఇక్కడే 20 మంది కూర్చుంటారు, ఈ వెనకాలే 15 మంది, ఈ చుట్టుపక్కల మన కళ్ళ ముందు 50-60 మంది కనపడతారు. ఎవరన్నా లోపలికి వస్తారా? అక్కడ చోట్ల కాల్చుకుంటారు, అక్కడే కూర్చుంటారు, అక్కడే వింటారు, ఇద్దరు మైక్ ఉండి వినేవాడు. ఇప్పుడు అది కూడా లేదు కానీ కూర్చుంటారు. వస్తున్నారు ఎవరన్నా? ఎందుకని? వాళ్ళకి ఇంకా ఆ పిలుపు లేదేమో. దేవుని కృపలో మీ భాగ్యం ఉంది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, దేవుని మాటలు వింటున్నా మీరు భాగ్యవంతులు. ఇంతకంటే భాగ్యమే ఉంది లోకంలో. వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళంటి వాళ్ళు కూడా లోపలికి రావాలంటే ఇక్కడ మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరం తీరుస్తాను. తన దేవుడి దగ్గర ఐశ్వర్యం ఎంత ఉంది? ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్, ఆయన ఐశ్వర్యం చొప్పున తన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందో ప్రతి అవసరానికి తీరుస్తానంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పిల్లవాడు కొట్టు దగ్గరికి వచ్చాడు. కొట్టు దగ్గరికి వచ్చి బఠానీలు పెట్టవా అందులో అంటున్నాడు. తీసుకోరా అన్నాడు. చిన్న పిల్లడు అడుగుతాడు, నువ్వు పెట్టు అన్నాడు. కొట్టడు తీసుకుని గుప్పుడు తీసి పెట్టాడు. ఏరా ఇందాక నుంచి తీసుకోరా అంటే తీసుకోండి, ఏం లేదు అందులో, నా చేతులు చిన్నవి కదా ఇన్నే వస్తాయి, నీ చేతులు పెద్దవి కదా ఇన్ని వస్తాయి అన్నాడు. తెలియదు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు ఆకుడు, వాడు చెయ్యి ఇంత ఉంటుంది, కొంత చెయ్యి పెడితే వాడు ఎంత గుప్పుడు పెడితే ఇంత ఉంటుంది. అదే మీ ఆయన చేతితో పెట్టామనుకో ఇంత అడవని పొంగిపోతాయి. నీకు అర్థమవుతుందా? మన అవసరత ఇంతే కానీ దేవుడు ఇస్తే అంత. ఎందుకు? భూమి సంపూర్ణత ఆయనది, సర్వ సృష్టి ఆయనది, వెండి బంగారం ఆయనది, సర్వ సంపద ఆయనది. ఈ సృష్టి మొత్తం ఆయన ఐశ్వర్యం. ఆయన ఐశ్వర్యం చొప్పున నీకు అవసరం తీర్చబడుతుంది. నీకు అర్థమవుతుందా? ఆయన ఐశ్వర్యం చొప్పున నీ అవసరత తీర్చబడుతుంది. ఇంకా మీకు అర్థం అవడం కోసం చెప్తా. ఇప్పుడు మీకు ఒక 10,000 అప్పు కావాలనుకో, 10,000 అప్పు కావాల్సిన వాళ్ళు అడగటానికి ఏమీ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తారా, ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? అవునా? 10,000 నీకు కావాలంటే అది లక్షాధికారి ఉండాలి. అవునా? వాడి లక్షాధికారి అయితే ఏమిస్తావు? నువ్వే 100 రూపాయలు చూసి రావాలి. నీ కష్టాలు చెప్పుకున్నావు, నేను ఎంత కష్టంలో ఉన్నా తెలుసా అంటే జాలి మనసు ఉన్నవాడు 100 రూపాయలు పెట్టేది వస్తాడు.
అలా కాదు, 10,000 నీకు ఇవ్వాలి అంటే అవతల కనీసం లక్షాధికారి ఉండాలి. ఒక 10 లక్షలు నీకు ఇవ్వాలంటే అవతల వాడు కోటీశ్వరుడై ఉండాలి. అవునా? అంటే నీకు ఇవ్వగల స్థాయి ఉంటేనే కదా అడుగుతావు. మరి ఈ రోజున నీ అవసరం తీర్చేది ఒక మనిషి కాదు, ఒక బంధువు కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత దేవుడు తీరుస్తానని చెప్తున్నాడు. అలాంటి దేవుడికి ఏదైనా అసాధ్యం ఉందా? అసాధ్యం ఏదైనా ఉందా? ఆయన అవసరాలు తీరుస్తాడు, తీర్చడా? నీ ఇంటిని కట్టగలడా లేదా? నీకు ఇల్లు ఇవ్వగలడా లేదా? నీ స్థితులు మార్చగలడా లేదా? నోటి చెప్పండి అమ్మా, ఒప్పుకోండి. నీ గర్భఫలం తెరవగలడా లేదా? నీ భూఫలం ఆస్వాదించగలడా లేదా? నీకు ఉద్యోగం ఇవ్వగలడా లేదా? నీకు వ్యాపారం ఇవ్వగలడా లేదా? నీ ఆరోగ్యం స్థితిగతులు మార్చగలడా లేదా? ప్రతి అవసరం క్రీస్తు యేసునందు మహిమలో నీకు, నాకు, సంఘానికి, కుటుంబానికి తీర్చగలడా లేదా? తీర్చగలడు. నేను విశ్వసిస్తున్నాను. నమ్మకంతో చప్పట్లు కొట్టి మరి అలాంటి అవసరాలు తీర్చగలిగిన దేవుడి దగ్గరికి మనం ఎలా వస్తున్నాం? మీకు అర్థమవుతుందా? 10,000 రూపాయలు ఎవరైనా ఇస్తానంటే ఎప్పుడు ఇస్తాడా అని వాడు చెప్పిన టయానికి అలా వెళ్తాం. పొద్దున్న రమ్మంటే పొద్దున వెళ్తాం, మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం వెళ్తాం. ఏంటో మన వస్తుందా? నాయకులు చూడు కళ్ళు చెప్తాయి. ఫస్ట్ టైం వచ్చాక అలాగే వస్తుంది. వాడుందా అమ్మ కొంచెం వాడేవాడు. అయితే వినండి, నువ్వు కాదు మా పక్కింటావా. అయితే నేను చెప్పొచ్చాను, సారీ, అదే అందుకే ఆయన డిస్టర్బ్ చేయకూడదు. సరే, క్రీస్తు యేసు మన ప్రతి అవసరం తీరుస్తానని చెప్పాడు. ఆయన తీర్చలేనిదంటే ప్రపంచం ఏది లేదు. మన బంధువుల్ని 10,000 రూపాయలు ఎవరైనా ఇస్తారని పొద్దున సాయంకాలం మధ్య వాడు ఇస్తాడు, ఎవడో తెలియదు, ఊరినే మాటించాడు అంతే. రేపురా, ఎల్లుండిరా, ఇవ్వడం మంగళవారం, రేపు శుక్రవారం, ఎల్లుండి గురువారం, ఎప్పుడేమో అప్పుడేమో అని వారం అంతా తిప్పుకొని, మరే నిన్నే లాక్డౌన్ వచ్చేసింది కదా, డబ్బులు లేవయ్యా, ఈ వారం అంతా ఇస్తాడు, ఇస్తున్న ఆశగా తిరుగుతాం. కానీ చివరికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎంత బాధగా ఉంటుంది. కానీ నీ దేవుడు అలాంటి కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నా అవసరం ఇది ప్రభువా, నా పిల్లల ఫీజు కట్టాలి, నా కుటుంబ పరిస్థితి ఇది, నేను అప్పు కట్టాలి, నువ్వు మందిరానికి రాలేకపోతున్నాని, వర సంబంధమైన, భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరము తీర్చగల దేవుడు నీకైనా. మనుషులు నీకు హ్యాండ్ ఇవ్వచ్చు, మనుషులు మాట తప్పవచ్చు, కానీ నా దేవుడు మాత్రము మాట తప్పడు. అదే సినిమా డైలాగ్, మాట తప్పడం మనమా తిప్పడం. ఎవరో విన్నారు, ఒకరు ఆళ్ళను తిప్పుకుంటారు కదా, లేదు. కానీ నా దేవుడు మాత్రం మాట తప్పే దేవుడు కాదు. నీ ప్రతి అవసరం తీర్చగల ఏకైక దేవుడు నా యేసయ్య మాత్రమే. అందరూ వదిలేసిన, అందరూ నీకు ఆశ పెట్టి వదిలేసిన నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి హోపు వదులుకోబాకండి, దేవుడిని అడగండి. నువ్వు అవసరం తీరుస్తానని చెప్పావుగా, నా అవసరత తీర్చండి. ఇప్పుడు మీకు చెప్పేది తన ఐశ్వర్యం చొప్పున, అంటే ఆయన దగ్గర ఎంత ఉందో మనం లెక్క కట్టలేము, కానీ తన ఐశ్వర్యం చొప్పున నీ అవసరత తీర్చగలడు. ఆయనకి భూమంతా ఐశ్వర్యమే, నీ అవసరత అంతా ఎంత ఆవగించంతా, ఈ ప్రపంచం అంతా అయితే నీ అవసరం అంతా దాంట్లో. సముద్రంలో నీటి చొక్క అంతా తీర్చలేడా? చెప్పు. మనమేమో మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే పక్కన 100 రూపాయలు తక్కువ ఇచ్చేస్తాం. 1000 రూపాయలు నీ దగ్గర ఉంటే అరే 100 రూపాయలు అంటే తీసుకో, తర్వాత చూసుకున్నా ఇచ్చేస్తాం. ఇచ్చావా? ఆఫ్టర్ ఆల్ మనుషులు మనమే 100 పక్కన చేతిలో పెడితే భూమి సంపూర్ణ సర్వసంపద గుప్తమైన దేవుడు, ప్రపంచ సృష్టి యావత్తు అయింది. నీ అవసరత నా అవసరం తెచ్చడా? చెప్పకుండా ఇదే మాట పట్టుకొని ఈరోజు సంఘంలో నేను ఉన్నానండి. ప్రభువా, ఉదయకాలం వెళ్ళచ్చు, ఇక్కడ మందిరానికి వచ్చి అడిగేది అదే, ప్రభువా ఈరోజు ఈ అవసరత ఉంది, ప్రభువా ఈ అవసరత ఉంది, ఇక్కడ కట్టాల్సిన పరిస్థితి ఉంది, ఇక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, ఈ రోజున నాకు బియ్యము కావాలి, ఈ రోజున నా ఇంట్లో సరుకులు కావాలి, అయ్యా ఆత్మీయంగా నేను ఇంకా బలపడాలి, అభిషేకంలో నేను ఇంకా ఎదగాలి, అనేక ఆత్మలకి సువార్త ప్రకటించాలి, ఇంకా నేను బలంగా వాడుకో, ఆత్మ సంబంధమైన అవసరము, భూ సంబంధమైన అవసరము నాకు తీర్చయ్యాని కన్నీటితో ఉదయకాలం దేవుడు పాదాలు పట్టుకుంటాను. అందుకనే సంఘం మీరు కొద్ది మంది ఉన్నా, ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ స్థితిలో ఉన్నా ఈ రోజు వరకు అప్పు లేకుండా దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు, తన సేవకులను నడిపిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడు. ఆయన పక్షపాతి కాదు. అర్థమవుతుందా? ఆదికాండం 12:1 చెప్తున్నాడు. చూడొద్దమ్మా, నేను టైం అయిపోతుంది, నేను ఒక 7 నిమిషాలు ముగిస్తాను, చెప్పుకుంటూ వెళ్తాం. ఆదికాండము తన ఐశ్వర్యం చొప్పున ఒక వ్యక్తిని దీవిస్తే
చూస్తే దేవుడు ఎలా దీవిస్తాడో మీరు చెప్పడం కోసం కొన్ని ఉదాహరణ చెప్తున్నా. ఆది కాండంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా నువ్వు లేదు, నేను చదువుతాను, మీరు వినండి, తర్వాత మీరు చూసుకోండి. యెహోవా నువ్వు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల ఎదుట నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదకంగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారు నేను ఆశీర్వదిస్తాను. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అబ్రామా నువ్వు లేచి రా అన్నాడు. ఎక్కడికి రావాలో చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఏం చేయాలో చెప్పాల. నువ్వు లేచి రా అన్నాడు. అబ్రాము విగ్రహారాధన కుటుంబం చెందినవాడు. మట్టి బొమ్మలు విగ్రహాలు తయారు చేసుకుని జీవనోపాధి పొందేవాడు. అలాంటి అబ్రామును దేవుడు పిలిచాడు. నువ్వు లేచి రా అన్నాడు. తన భార్యను తీసుకుని తనతో పాటు లోతు కుటుంబం కూడా వచ్చింది, కానీ తనకి ఆస్తి పాస్తి ఏమీ లేదు. దేవుడు పిలిచాడని గుడ్డి నమ్మకంతో వచ్చాడు. దేవుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో దేవుడు చెప్పరా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి బయలుదేరా. ఎక్కడికైనా చెప్పాడా? నువ్వు ఆరాకట్ట రాయని చెప్పాడా? విజయవాడ రాయని చెప్పాడా? చెప్పరా. నీ దేశం నుండి నువ్వు బయలుదేరాడు, నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. ఎవరన్నా అవుతారా? ఇప్పుడు ఆ బ్రదర్ని బాబు నువ్వు అక్కడికి వెళ్ళాలని అనుకోవాలి. ఎక్కడికి అంటారా? ఎక్కడికండి అంటారా? అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? మనం మన సహజంగా నువ్వైనా నేను అలాగే ఉంటాను. వెళ్ళమ్మా అంటే ఎక్కడికి వెళ్ళాము, తీసుకురండి, ఏం తీసుకురామంటారు, సహజంగా ఉంటాం. కానీ అబ్రహాము లేచి నేను చూపించు దేశానికి వెళ్ళంటే ఆ భార్యను తీసుకున్నట్లా పడిపోతా ఉన్నాడు. దేవుడు చూపించు దేశానికి వెళ్ళి అక్కడ దేవుడు ఆత్మ చెప్పినప్పుడు అక్కడ ఉండిపోయాడు ప్రాణ వేసుకుని. అప్పుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. తన మాట చొప్పున నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటది, నీళ్లు ఉంటాయా, మంచి నీళ్ళు ఉంటాయా, ఉప్పు నీళ్లు ఉంటాయా, ఆహారం దొరుకుతుందా, క్షేమంగా ఉంటామా, నేను మా ఆవిడ బాగుంటామా, అన్ని సౌకర్యాలు ఉన్నాయా అని దేవుడు అడగలా. నువ్వు లేచి వెళ్ళు అన్నాడు. ఒక్క మాటకి లోబడి భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. వదిలేశాడా దేవుడు? అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. క్రీస్తు తన ఐశ్వర్యం చొప్పున అబ్రహాము చెప్పిన మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంతగా అంటే 13వ వచనం ఒక చెప్తుంది, అబ్రహాము తనకు కలిగిన సమస్తము తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నెగలు వెళ్ళను. అబ్రహాము వెండి బంగారము వస్తువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. వచ్చేటప్పుడు ఏమైనా వచ్చిందా? తన భార్యను తీసుకుని వచ్చాడు, తన కుటుంబంతో వచ్చాడు, ఆస్తిపాస్తులతో రాలా, వెనకాల ఏమీ రాలా, తింటారు డబ్బాలు వేసుకోవడానికి తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేపాటికే ఒక్క అధ్యాయం మారేపాటికే అబ్రహాముని ఆశ్రయిస్తాను చెప్పిన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన ఐశ్వర్యం చొప్పున అబ్రహాంకి దాసాదాసులు ఇచ్చాడు. గొర్రెల్ని, పశువుల్ని, బహు ఆస్తిని ఇచ్చి ఆ దేశంలోనే అబ్రహాము ధనవంతుడిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. కానీ దేవుడి మాటకి లోబడ్డాడు. అబ్రహాము ఏం చేశాడు? లోబడ్డాడు. ఎప్పుడైతే మనం దేవుని మాటకి లోబడతామో, దేవుని వాక్యానికి లోబడతామో మనము ఐశ్వర్యవంతుడు దేవుడు చేస్తాడు. మన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనవసరం. మేమెక్కడ ఇల్లు కడతాము, మేమెక్కడ పొలం కొంటాము, మేమెక్కడ ఇల్లు కట్టుకుంటాము, మేమెక్కడే బాగుపడతాము అని ఒకవేళ మన స్థితిగతులు మన పరిస్థితి చూసి మనం అనుకుంటాం. కానీ అబ్రహాము వచ్చేటప్పుడు ఏమీ లేదు. అబ్రహాము వచ్చేటప్పుడు ఏమీ లేదు, మామూలుగానే వచ్చాడు. కానీ తన మాటకు లోబడి, తన పిలుపుకు లోబడి, తన దేవుడి మాటకు లోబడి రావటం వల్ల, అబ్రహాము పట్ల దేవుడి చిత్తం ఉండటం వల్ల అబ్రహాముని దాసీలతో, గొర్రెలతో, ఆస్తి ఐశ్వర్యంతో ఆ దేశంలో బహు ధనవంతుడిగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు నీ పరిస్థితులు కాదు, నువ్వు దేవుని మాట వినేవాడువైతే, దేవుని సేవకుల మాటకు లోబడేవాడువైతే, దేవుని వాక్యాన్ని పట్టుకునేవాడువైతే నిన్ను ధనవంతుడిగా దేవుడు చేస్తాడు. ఏ బంధువుల మధ్య అవమానించబడ్డావు, ఏ బంధువుల మధ్య డబ్బుల కోసం చేయి చాపెళ్తే పోరా అని నిన్ను కేవలంగా చూశారు, అపహాస్యంగా చూశారు, డబ్బు లేదన్న కారణంతో పెళ్లికి పేరెంటాలకు పిలవకుండా పోయారు, ఎవరంతా నేను అవమానకరంగా చూశారు, వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ఒరే నాకు సహాయం చేయరా, అమ్మ నాకు కొంచెం 10,000 అప్పు ఇవ్వవా, నాకు ఒక 5,000 సహాయం చేయవని అడుక్కునే రోజులు వస్తాయి. అంటే ఏంటి? నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని నువ్వే అడుక్కుంటే అడగలుగుతావు. అవునా? దేవుడు మనల్ని ఆ స్థితిలో ఆశీర్వదించగలిగిన దేవుడు. అబ్రహామును ధనవంతుడిగా చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా ధనవంతులుగా చేయడు. కానీ కండిషన్ అప్లై. దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాం. ఏం చేశాడు? దేవుని వాక్య
వాక్యానికి దేవుని మాటకి లోపడ్డాడు. ఎందుకు రావాలి, ఎప్పుడు రావాలి, మా పని ఉంది, మేము చూస్తాం అది చూస్తానే వల్ల రా అంటే వచ్చాడంతే. ఎందుకు ఏంటి అడగా వచ్చేసాడంతే. ఆ ఒక్క దానికే దేవుడు బహు ధనవంతుడిగా చేశాడు. అర్థమవుతుందా? రెండవ వ్యక్తి దావీదు తన ఐశ్వర్యం చొప్పున ఒక గొర్రెలు కాసుకునే వాడిని రాజుగా చేశాడు. క్రీస్తు తన ఐశ్వర్యం చొప్పున ఒక దీన దరిద్రుడిని, పెంట కుప్ప మీద ఉన్న వారిని, ఎందుకు పనికిరాని వారిని, అందరూ దోసేసిన వారిని, విడిచిపెట్టబడిన వారిని, తృణీకరించిన వారిని, అపహాస్యంగా ఎగతాళిగా చేయబడిన దావీదు గొర్రెలు కాసుకుంటున్న వాడిని మహారాజుగా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత అట్టడుగు స్థితిలో ఉన్నా, తన ఐశ్వర్యం చొప్పున నిన్ను దేవుడు లేవనెత్తగలడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఐశ్వర్యవంతుడిగా ఒక రాజుగా దేవుడు చేస్తాడు. దావీదు చనిపోయే ముందు వాక్యం సెలవిస్తుంది, అతని పండు ముసలితనం ముందు అష్ట ఐశ్వర్యాలతో బహుభాగ్యవంతుడే చనిపోయాడట. పండు ముసలితనంలో చనిపోయాడు, అష్ట ఐశ్వర్యాలు అనుభవించి చనిపోయాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనం కూడా ఒక స్థితిలో ఉన్నామేమో. తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు ఉన్నాడు. నిన్ను కూడా ఒకరోజు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఉన్నతమైన స్థానంలో నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టగలడు. అవమానించబడుతున్నావా, తృణీకరించబడుతున్నావా, ఎవరన్నా ఇంటికి వస్తే హేళనగా చూస్తున్నారా? ఒకప్పుడు నన్ను చూశారు, నన్ను అపహాస్యంగా చేశారు, నన్ను ఎంతో హీనంగా చూశారు. కానీ నా దేవుడు మాత్రం పెంట కుప్ప మీద ఉన్న నన్ను దేవుడు లేవనెత్తాడు. ద్వితీయోపదేశ కాండము ఒక మాట చెప్పి నేను చదువు 1వ దినవృత్తాంతం 29:20 చూడండి. ఇక్కడ నేను ఒక రాసుకున్నాను, సారీ నేను రిఫరెన్స్ ఎక్కువైతే రాసుకుంటాను. ఇక్కడ 1వ దినవృత్తాంతం 29:20 చూడండి అమ్మా. 1వ దినవృత్తాంతం ఓకే 1 సమూయేలు 2:7 సారీ 1 సమూయేలు 2వ అధ్యాయము 7-8 చదువుతున్నాను. దేవుడు తన ఐశ్వర్యం ఏం చేస్తాడు చూడండి. యెహోవా దారిద్ర్యము ఐశ్వర్యము కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చునబెట్టకు, మహిమగల సింహాసనం స్వతంత్ర చేయటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. దీనులు దరిద్రులు ఎవరైనా సరే దేవుడు ఎన్నికలో ఉన్నవారు. నేను మన స్థితిగతులు ఎంత నీచంగా ఉన్నా, భయంకర పరిస్థితిలో ఉన్నా, పెంట కుప్ప మీద అంటే ఒక చెత్తలో ఉన్నా సరే అటువంటి వారిని కూడా ఆయన లేవనెత్తి సింహాసనం మీద కూర్చొని ఆయనే. దావీదు ఎక్కడో ఎండకు ఎండివాడు, ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. అలాంటి దావీదు దేవుడు చూశాడు, రాజుగా చేశాడు. దేవుని తన దృష్టి నీ మీద పడితే చాలు, నీ స్థితిగతులన్నీ మారిపోతాయి, నీ అవసరాలన్నీ తీర్చబడి తన ఐశ్వర్యం చొప్పున దేవుడు నీ పరిస్థితుల్ని ఎరగరాస్తాడు. 3వ వ్యక్తి యాకోబు మరి తండ్రిని మోసం చేసి ఉన్నప్పుడు, అన్నని మోసం చేసి ఉన్నప్పుడు, మరి అన్న యాకోబుని చంపడానికి చూసినప్పుడు రిబ్కా తల్లి ఏం చేసిందంటే, నువ్వు మామయ్య దగ్గరికి వెళ్ళు, మీ అన్న చాలా కోపంగా ఉన్నాడు, కోపం తగ్గేంత వరకు నువ్వు మామయ్య దగ్గర ఉండయ్యా అని లాబాను పంపించింది. వెళ్తూ ఉన్నప్పుడు అంటున్నాడు, తిరిగి వచ్చేటప్పుడు అంటున్నాడు, నేను చేతి కర్రతో వెళ్ళాను, నాకు 2 గుంపులుగా దేవుడు ఇచ్చాడు అన్నాడు. వెళ్ళేటప్పుడు చేతి కర్రతో మాత్రమే వెళ్ళాడు. ఒక జత బట్టలు, ఒక చేతి కర్ర మాత్రమే ఉంది. ఎందుకంటే దారిలో ఏ పూర్వకాలు వస్తే పడతాయి. రక్షణకి తీసుకున్నాడు. ఒక చేతి కర్ర, ఒక జత బట్టలు పట్టుకుని నేను వెళ్ళిపోయాడు యాకోబు లాబాను దగ్గరికి. కానీ తిరిగి వచ్చేటప్పుడు 2 భార్యలతో 2 గుంపుల ఆస్తి ఐశ్వర్యంతో తిరిగి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, నేను చేతి కర్రతో ఈ నది దాటాను, యోర్దాను నది దాటాను, నన్ను ఇప్పుడు 2 గుంపులుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎప్పుడో తెలుసా? తను తాను దేవుడి దగ్గర రిలీజ్ అయినప్పుడు యాకోబు చేసిన పని ఏంటో తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నేను మోసగానయ్యా, నా తండ్రిని మోసం చేస్తానని తను తాను పరిస్థితిని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే మనకు ఒప్పుకుంటామో దేవుడు మన స్థితిగతుల్ని మారుస్తాడు. ఒంటరిగా వచ్చావేమో, విజయవాడ పట్టణానికి ఆధారము లేకుండా, ఆశ్రయము లేకుండా ఒంటరిగా నీ భార్య బిడ్డలతో వచ్చావేమో, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తగలిగే దేవుడైనా. ఒంటరిగానే వచ్చి ఉండొచ్చు, ఏమీ లేకుండా వచ్చి ఉండొచ్చు, కానీ 2 గుంపులుగా నేను ఆశీర్వదించగలైనా తన ఐశ్వర్యం చొప్పున. నువ్వేనా ఎలా ఉంది?
నువ్వేనా అప్పుడే ఉండేవాడివి, ఎంత ఎలా సంపాదించావురా, ఎంత ఎలా వచ్చిందిరా అని నీ బంధువులు నీ అయిన వారు వచ్చి నీ దగ్గర సాగిల పడే రోజులు వస్తాయి. ఎప్పుడో తెలుసా? దేవుని మాటకి మనం లోబడినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు మనలో ఉన్న పాపాన్ని డోరేసి తీసేసినప్పుడు అరవద్దమ్మా. డోరి అర్థమవుతుందా? తన ఐశ్వర్యం చొప్పున దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఎవడు శ్రద్ధ గలవాడు అంటే కష్టపడేవాడు ఐశ్వర్యవంతుడు, బద్ధకస్తుడు దరిద్రుడు అవుతాడు. వాక్యం సెలవిస్తున్న సామెతలు, మరి సామెత గ్రంథంలో ఉంది అన్నమాట. సామెతలు 10వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకస్తుడు దరిద్రుడు అవుతాడు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళు హ్యాపీగా తింటారు. కష్టపడి పని చేస్తాయి డబ్బులు వస్తాయి, ఇంట్లో కూర్చుంటే వస్తాయా, నిద్రపోతే వస్తాయా, ఎవరో ఇస్తారని కూర్చుంటే వస్తాయా? కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో, కష్టపడతారో, రాత్రి మగులు కష్టపడతారో వారి కష్టాన్ని తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. భాగ్యము సంపాదించుకునే సామర్థ్యము దేవుడిస్తే నీకు వచ్చేది, నీకు నువ్వు తెచ్చుకునేది కాదు. ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చి దేవుడు నీకు ఇస్తే వచ్చే. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకస్తుడు పని పడలేని వాడు దరిద్రుడు అవుతాడు. వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఎక్కడ ఏ చిన్న పని ఉన్నా, ఏదున్నా సరే వెళ్ళిపోవడం నేర్చుకోండి. నాకు 500 పనే కావాలి, 1000 రూపాయల పనే కావాలి, దానికే అవుతానంటే ఇంట్లో ఏగరమోత అయిపోతుంది. ఏమి రూపాయి కానీ పప్పులు ఉప్పులు ఏమో పక్కన అడుగుకో పరిస్థితి వస్తుంది. కాబట్టి శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఎవరైతే చిన్న వయసు నుంచే కష్టపడి ఉద్యోగంలో, వ్యాపారం నమ్మకంగా కష్టపడతాడో వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవుడు ఆ భాగ్యం వాడికి ఇచ్చాడు. చాలా మంది కూడా మనకు అలా ముందే ఉంటాం, వచ్చేటప్పుడు ఏమీ లేకుండా వస్తారు, కానీ ఇల్లు పొలాలు కొనుక్కుంటారు, ఇల్లు కట్టించుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, బంగారు కొనుక్కుంటారు, ఎంతో ఇదిగా ఉంటారు. ఎందుకని? వచ్చినప్పుడు 10 ఏళ్ల క్రితం మనం చూసామయ్యా పూలు గుడిసిలో ఉండేవాడు, ఇప్పుడు ఎంత అలా కట్టారు ఆయన. ఎందుకని? వాడు కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు. అర్థమవుతుందా? కష్టపడి పడ్డాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. కాబట్టి కష్టపడ్డ నేర్చుకోండి. సోమేరిగా సోమరతనంగా ఉండకూడదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, 6 దినాలు మీరు కష్టపడి పని చేయండి, 7వ దిన విశ్రాంతి దినము నా మందిరంలో మీరు ఏ పని చేయొద్దు, నీ భార్య పిల్లలతో ఆ రోజు తిని సంతోషించు. ఆదివారం విశ్రాంతి దినం, ఏ పని మీరు చేయకూడదు, నీ భార్య పిల్లలతో నీ కుటుంబంతో సంతోషంగా గడుపు. అంటే విశ్రాంతి దినం నీ దేవుడితోనూ నీ కుటుంబంలో గడపాలి, పనులతో కాదు. అర్థమవుతుందా? శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు, కష్టపడి పని చేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకస్తుడు పని పట్టలేవాడు దరిద్రుడు అవుతాడు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ స్థితిగతులు మారుస్తాడు, నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. 3వది, ఒకవేళ చాలా మంది ఐశ్వర్యం ఇచ్చినప్పుడు నిలుపుకోవడం చేత కాదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే పోతుంది. చిల్లు పడ్డ సంఖ్యలో ఉన్నట్టు ఈరోజు 10,000 వస్తే 10,000 ఖర్చు అయిపోతుంది, 5,000 వస్తే 5,000 ఖర్చు అయిపోతుంది. ఆ విధంగా ఉంటుంది, కానీ నిల్వ ఉండే అవకాశం ఉండదు. నీకు తెలుసా? ఆ విధంగా ఆ పరిస్థితి ఉంటే కుటుంబంలో ఎంత కష్టపడినా మనకి బాధ అనిపిస్తుంది. నిన్నే కదా 1000 రూపాయలు తీసుకొచ్చాను, అప్పుడే అయిపోయినాయా, నిన్నే కదా 10,000 తీసుకొచ్చాను, అప్పుడే అయిపోయినాయా, మొన్నే జీతం తీసుకొచ్చాను, అప్పుడే అయిపోయినాయా 4 రోజులు, కానీ ఒక విధమైన బాధ అనిపిస్తుంది. అవునా కదా? ఆ భాగ్యం నిలవ ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు ఇచ్చే వాటిలో దేవుడికి నమ్మకత్వం కలిగి ఉండాలి. క్రైస్తవ బిడ్డలైన వారు దేవుడు పెట్టిన క్రమాన్ని చాలా మంది మర్చిపోతున్నారు, చాలా మంది విడిచిపెడుతున్నారు. నీ దేవుడైన యెహోవా మందిరంలోకి నీ అర్పణలు, నీ మొక్కుబడులు, నీ దశభాగములు నీ దేవుడైన మందిరంలోకి తీసుకొచ్చి మీరు అర్పించవలసింది. ఆ విధంగా చాలా మంది ఇక్కడ దశభాగాలు ఎగ్గొడుతున్నారు. నేను పేర్లు చెప్పను, కానీ చాలా మంది ఎగ్గొడుతున్నారు. వాళ్ళని అడగలేము, గట్టిగా బాగుండదని ఊరుకుంటున్నాను, దేవుడికి ఆపదించుకున్నాను. కానీ వాళ్ళు చెప్పే విషయాలు నాకు అర్థమవుతుంది. మాకు ఇబ్బందిగా ఉంది, పరిస్థితి బాగాలేదు, ఎలా ఉంది అలా ఉంది అంటారు. అర్థమవుతుంది. ఎందుకంటే నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు దేవుడికి నువ్వు ఇవ్వలేదు. ఒక్క మాట కూడా చదివి నేను ముందుకెళ్తాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడా అంటే ఖచ్చితంగా చెప్పాడు. అదే మాట ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం చదువుతుంది. మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీ చేయి నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛ అర్పణలను, పశువుల్లోను గొర్రెల్లోను
వాటిని తీసుకుని రావాలి. మీరు మీ దేవుడని యెహోవాను ఆస్వాదించి మీకు కలగజేసిన మీ కుటుంబములు మీ దేవుడని యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటిని సంతోషించవలెను. రెండవది 11 చదువుతున్నాం. నేను మీకు ఆజ్ఞాపించి సమస్తం అనగా మీ దహన బలులు, మీ అర్పణలు, మీ దశమ భాగములు, మీ నైవేద్యములు, మీ మొక్కుబడులు దేవుడు ఏర్పరచుకున్న స్థలానికే రావాలి. దేవుడు తన నామములో నివాస స్థానం ఏర్పరచుకున్న స్థలానికి తీసుకొని రావాలి. ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు. దశమ భాగం మీ దేవుని మందిరంలోకి వచ్చి ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ దశమ భాగాలు ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. కానుక ఇవ్వచ్చు. రోడ్డు మీద కనపడితే చర్చలను కానుక వేయచ్చు. 10, 20 మీకు తోచినంత 100 కానుక వేసుకోవచ్చు. ఎవరైనా మీటింగ్లు పెట్టావు మీరు సహాయం చేయొచ్చు. కానీ ఎక్కడ మీరు బల తీసుకుంటున్నారో, ఎక్కడ ఆత్మీయ ఆహారం మీరు తింటున్నారో, ఎక్కడ సేవకుల ద్వారా మీరు పోషించబడుతున్నారో ఆ మందిరంలో తీసుకొచ్చి కృతజ్ఞత అర్పణగా మీ దశమ భాగాలు, మీ మొక్కుబడులు, అర్పణలు ఆ మందిరంలో అర్పించాలి. అది మీకు ఆశీర్వాదం. దేవుడు కట్టిన క్రమము. దేవుడు స్పష్టంగా మాట చెప్పాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమును అర్పించాలి. కానీ నువ్వు చూచిన ప్రతి స్థలమున నువ్వు దహన బలు అర్పింపకూడదు సుమి అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 11 కానించి 14 చదువుకొని ఇంటికి వెళ్ళి దేవుడు ప్రతి విషయంలో స్పష్టంగా చెప్తాడు. మీరు ఇక్కడ ఆహారం తిని మీరు ఆవులు కొనుక్కున్నారు, గడ్డి మీరు వేసారు, పాలు పక్కింట్లో ఇచ్చినానికి ఎలా ఉంటాయి? హారుగా ఉంది. అవునా? ఇక్కడ ఆహారం తిని మీరు పక్కన ఎక్కడ ఇస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే అది సంఘము లగ్జరీగా పడటానికి కాదు, సంఘ పరిచయకి, సువార్త పరిచయకి మీలాంటి ఇంకో 10 మంది ఆహారము అందాలి. సేవకుల ద్వారా ఇంకో 10 మంది సువార్త అందాలి. దానికి పరిచయకి మనకు అవసరాలు ఉంటాయి. మనకు అవసరం తీర్చబడితే చాలు. లగ్జరీ లైఫ్ అవసరం. లగ్జరీ లైఫ్ నాకు అవసరంలా. మందిర అవసరతలు 10 మందికి సువార్త పరిచర్య ఎక్కడెక్కడ అవసరమో దేవుడి నా మహిమ అవసరతలు తీర్చబడితే చాలు. సేవకులు నీకు దేవుని కృపలో పోషించబడి చక్కగా ఉంటే చాలు. అంతేగా లగ్జరీగా బతకాల్సిన అవసరం లేదు. అందుకనే మీ యొక్క బలి మీ మందిరంలో తీసుకొచ్చి అర్పణ చేయాలి. దేవుడు మీకు ఇచ్చిన ఆహారం తింటున్నారు, పోషించబడతారు, బలం పొందుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకొచ్చి ఇవ్వాలి. అందుకే సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మీ చేతిలో సంపాదన నిలవంటలేదు. దశమ భాగం అంటే 100 రూపాయలు ఇస్తాను, 200 ఇస్తాను, 500 ఇచ్చేస్తాను అని అనుకునేది కాదు. నువ్వు వారం మొత్తంలో వారం రోజులు పనిచేసిన దాంట్లో నమ్మకంగా తీయాలి. వారం రోజులు పనికి వెళ్ళావా, రోజుకి 500 అనుకో, 5 3 అంతా సారీ 5 10 కదా 50 రూపాయలు వేస్తుంది. 6 5 అంతా 300. అవునా? అది దేవుడి సొమ్ము, మీ సొమ్ము కాదు. 450 రూపాయలు మీ సొమ్ము, 50 రూపాయలు ఎవరి సొమ్ము? దేవుడి సొమ్ము. ఆ సొమ్ము కూడా మీరు గమనించేస్తే మీ యొక్క అమౌంట్ నిలిచి ఉండదు. చిల్లు పట్ట సంచిలో ఉన్నట్టుగా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? లేదు వారంలో 2 రోజులు పనికి వెళ్ళావు, ఆ 2 రోజులే వారం అంతా వెళ్ళావు. వారం రోజులు ఎన్ని రోజులు పనికి వెళ్తే అన్ని రోజులు పనికే దేశం బాగా. అది వారం అంతా వెళ్ళలేదు. ప్రార్థన చేస్తే అవ్వా ఈ వారం అంతా వెళ్ళలేదయ్యా, వచ్చే వారంలో నాకు పని అయ్యా అని ప్రార్థన చేస్తాను. ఏ రోజు నువ్వు నెల మొత్తం ఉద్యోగం చేస్తే నెల జీతంలోనే ఇవ్వాలి. రోజువారి కూలి అయితే రోజువారీలోనే తీసుకోవాలి. వారం పనిలో అయితే వారంలో ఎన్ని రోజులు చేసావో అన్ని రోజులు లెక్క తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు నీ గిన్నె నిండి తొలిగినట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దశమ భాగం దేవుని సొమ్ము, దాన్ని దొంగిలించే హక్కు మీకు లేదు. అందుకని చిల్లు పడ్డ సంచిలో వేసినట్టుగా వెళ్ళిపోతుంది. నేను సహోదరి మందిరానికి వచ్చి కనీసం 10 రూపాయలు కానుక కూడా వేసుకోకుండా వెళ్ళిపోయింది. నేనేం మాట్లాడి ఏమంటా, అది వాళ్ళే ఇష్టం. ఇవ్వటం ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం. సేవకురాలు నేను బలవంతం చేయి చెప్పడం వరకే నా బాధ్యత. నువ్వెందుకు ఇవ్వలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు, నేను అనవసరం. నేను ప్రార్థన చేస్తాను, తనకేం కష్టం ఉందో బాధ ఉందో అనవసరం. అర్థమవుతుందా? ఇచ్చినప్పుడు తీసుకున్నాం, ఇవ్వలేనప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అంతేగాని మనం చెప్పకూడదు. అర్థమవుతుందా? కాబట్టి మీ యొక్క సంపాదన నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడికి ప్రయారిటీ ఇవ్వండి. దేవుడికి ఇచ్చే వాటిలో దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వండి. దయచేసి దేవుడి సొమ్ము దొంగిలించబాకండి. అది 1000 రూపాయలైనా 10,000 అయినా 1,00,000 రూపాయలైనా నమ్మకంగా ఉండటం నేర్చుకోండి. చాలామంది ఇల్లు అమ్ముతారు. ఇల్లు అమ్మిన దాంట్లో ఎంతో నమ్మకంగా 10 లక్షల ఇల్లు కూడా 1,00,000 రూపాయలు దశమ భాగం తీసుకొచ్చి మందిలో ఇచ్చిన ఎంతోమంది ఉన్నారు. అమ్మో ఎంత అని మేము మనం అనుకుంటాం. అలా కాదు.
అది ఇచ్చినప్పుడు కూడా దేవుడు నమ్మకత్వం చూస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇవ్వడం అనేది కంపల్సరీ కాదు. దేవుడు అడుక్కునేవాడు కాదు. అర్థమవుతుందా? దేవుడు ఏమి అడుక్కునేవాడు కాదు. దేవుడు ఇస్తే మనం తీసుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన భిక్షతో బతుకుతున్నాం. ఆయనకి మనం ఇచ్చేవాళ్ళం. దాని ఐశ్వర్యం చొప్పున మనకి ఇస్తున్నాడు. మనం ఏ పాటి వాళ్ళం దేవుడికి ఇవ్వడానికి? నేను ఇచ్చేది ఏ సరిపోతుంది ఆయనకి? ఆకాశం భూమి ఆయన సృష్టిస్తే బతుకుతున్నాం. నువ్వు ఇచ్చేది ఏ పాటిది? కానీ ఎందుకు ఇవ్వాలో తెలుసా? దశమ భాగం ఎందుకు ఇవ్వాలో తెలుసా? సేవకులు పోషించబడటానికి, మందిర సేవ పరిచర్య నడిపించబడటానికి మాత్రమే కాదు. నా బలము, నా శక్తి, నా బుద్ధి బలం, నా కండ బలంతోనే పనిచేసుకున్నానని నీకు నువ్వు గర్వపడుతున్నట్లు ఈ బలం ఇచ్చింది, ఈ ఆరోగ్యం ఇచ్చింది, ఈ ఆయుష్కాలం ఇచ్చింది, ఈ పని ఇచ్చింది, ఈ ఉద్యోగం ఇచ్చింది, ఈ వ్యాపారం ఇచ్చింది, ఈ కుటుంబం నడిపిస్తుంది నీవే కదా యేసయ్యా. నువ్వు తప్ప నాకు ఎవరున్నాయని కృతజ్ఞత నిండిన మనసుతో ఇచ్చే అర్పణ దశమ భాగం దానికి ఇవ్వాలి. ఈయనేమని అర్థమైందా? ఆడు పని పిలిచాడు, నేను పని చేశాను, నేను కష్టపడ్డాను, నేను ఎండలో కాపీ పని చేశాను, నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకోవచ్చు. కానీ ఆ పనికి వెళ్ళటానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఎవరా మానవతరమని ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఇంట్లో 4 మోషన్స్ అయితే వెళ్తావా పనికి? జ్వరం వస్తే వెళ్తావా? మరి ఆరోగ్యం ఇచ్చి పని చేసుకున్నావుగా, బలం ఇచ్చాడుగా, శక్తినిచ్చాడుగా. దానికి కృతజ్ఞత అర్పణ. అయ్యా, నా బలంతో నేను చేయట్లేదు, నా జ్ఞానంతో నేను చేయట్లేదు, నా పవర్తో నేను చేయట్లేదు అయ్యా, నాకు ఈ లోకంలో ఏమి ఇచ్చినా అది నీ దయా, నీ కనకరమయ్యా అని కృతజ్ఞత నిండిన మనసుతో మన దేవుడికి వేసే కానుక దశమభాగం. అంతేగాని నువ్వు ఇచ్చేది ఆయనకి చేయసరిపోతుంది. దేవుడే ఆయన మనకిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. మనం ఇచ్చేవి మన ఆయనకి ఇచ్చే కెపాసిటీ మనకి ఎక్కడ ఉందండి? అర్థమైందా? ఆయనకి ఇచ్చే కెపాసిటీ నీకు నాకుందా? ప్రపంచంలో 2 బంగారం పోసినా ఆయనకి ఇచ్చే సరిపోదు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడి దయతో మనం బతుకుతున్నాము అని మనం తగ్గించుకుని మందిరంలో తీసుకొచ్చి ఇచ్చే అర్పణ దర్శనం బాబు. అర్థమవుతుందా? దాంట్లో ఎలిపెడితే ఎట్లాగా అంటే ఏంటి? అది గర్వంతో సూచించేస్తుంది. మీరు ఎక్కడుతున్నారంటే మీ బుద్ధి బలంతో, మీ గర్వంతో, మీరు మా పని మా బాధ్యత మేము చేసుకుంటున్నాం, దేవుడు మాకు చేసేది ఏంటి అలా రెక్లేస్తూ ఉంటున్నారు. అందుకే చిల్లు పడ్డ సంచులు వేసినట్టుగా వెళ్ళిపోతుంది. అలా ఉండకూడదు. దేవుడి దగ్గర మీకు వచ్చినప్పుడు చెప్తున్నాను, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడాలంటే మీకు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసుకున్నా ఒకటే ఒకటి, ఆ వచ్చిన డబ్బుని పట్టుకోండి. ఒకరోజు సంపాదన, వారం సంపాదన, నెల సంపాదన చేత్తో తీసుకుని మోకరించి, అయ్యా ఈ రోజున వారం అంతా కష్టపడితే నాకు ఈ సంపాదన వచ్చింది, ఇది నువ్వు ఇచ్చిందయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా. అందుకే దీంట్లో నుంచి నీ కృతజ్ఞత అర్పణగా దశమ భాగం నా మందిరంలో తీసుకొచ్చిస్తున్నానయ్యా. నా చేతి ప్రయాసని, నా కుటుంబాన్ని, నా జీవిత విధానాన్ని ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? మేము పనికి వెళ్ళాము, ఆడ ఇచ్చాడు, తెచ్చుకున్నాము, ఆదివారం వచ్చింది, చికెన్ వండుకున్నాము, 500 అయిపోయింది. అర్థమవుతుందా? రోజంతా ఎండలో కష్టపడి పాలిష్ చేసుకుంటే ఒక చికెన్కి వచ్చింది, తక్కువ చికెన్ చేసాం, ఉన్నాయి అయిపోయినాయి, 500 అయిపోయినాయిగా, తిన్నావు కదా, అయిపోయినాయి కదా. అది అవసరమా కాదా ఆలోచించుకోవద్దు. రోజంతా రెక్కల ముక్కలు చేసుకుని ఏసీ 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 అంటూ తోమి క్యాటరింగ్లో వచ్చిన డబ్బులు తినడానికా? తిండి మంచిదే, 500 రూపాయలు తినడానికా? కొంచెం ఆలోచించాలిగా. అందుకే నిలబడుతున్నా. ఏది అవసరమో అది తినండి, ఏది అవసరమో అది కొనుక్కోండి, ఏది అవసరమో అది పెట్టుకోండి. అంతేగాని పక్కింటి ఫ్రిడ్జ్ కొన్నారు మనం కొనుక్కోవాలి, పక్కింటి టీవీ కొన్నారు అప్పు చేసి కొనుక్కోవాలి, ఆళ్ళు చీరలు కొన్నారు అప్పు చేసి మనం కొనాలనుకుంటే అప్పులు పాలవుతారు. మీ అవసరాలు తీర్చబడకపోగా మీరు అప్పులు పాలవుతారు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. దేవుని మాటకి లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించండి, ఇచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉండండి. అన్నిటికీ మించి మీకు ఏది అవసరమో అది తెలుసుకుని మీ కుటుంబాల్లో గృహ పరిపాలన చేసుకోండి. అవసరమైన కొనుక్కోండి, కడుపు తినాలి, మంచిదే, బలం కావాలి, శక్తి కావాలి, తినండి. కానీ అది అవసరమా కాదా అన్నట్టు చూసుకోండి. పక్కింటి వచ్చి మటం వండుకున్నారు, మనం కూడా మటం వండుకోవాలి అని ఆవేశంతో తెచ్చుకునేది కాదు. అర్థమవుతుందా? అది అవసరమా కాదా? కొనేటప్పుడు ఆలోచన చేసుకోండి. అప్పు సొప్పులు చేసుకుని కొనేసుకుంటారు, తీర్చేటప్పుడు చాలా కష్టం అవుతుంది, అవమానం అవుతుంది.
కాబట్టి మీ అవసరం తీర్చబడతాయి, మీ కోరికలు కాదు. దేవుడు అవసరాలను తీరుస్తాడు. నాకు మంచి భార్యని ఇవ్వయ్యా అంటే అవసరత, తమన్నాని ఇవ్వయ్యా అంటే కోరిక. మీకు అర్థమవుతుందా? మంచి భార్యని ఇవ్వయ్యా అంట అవసరత, సినిమా హీరోయిన్ తమన్నాని ఇవ్వయ్యా అంటే అది కోరిక. దేవుడు కోరిక తీర్చడు, అవసరం తీరుస్తాడు. గుణవత్తైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైందంట. నీ భార్యను బట్టి సంతోషించు, అంతవరకే. పక్కింట్లో భార్య మనకు అవసరం. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఈ మాట పట్టుకుని ప్రార్థన చేయండి. ఈ నెల ప్రతి వారం మీరు సాక్ష్యంగా నిలబడతారు. నమ్మిన వాళ్ళు వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్పండి, కాగా చెప్పండి అమ్మా, కాగా గట్టిగా చెప్పండి, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చును. నాకు సౌండ్ రావు, అందరు కలిసి మళ్ళీ చెప్పండి, నా సౌండ్ రావు. మీరు గట్టి నాకే అనిపించదు, దేవుడికి అనిపిస్తుందమ్మా. ఏ పొద్దున్నే ఆకలేకుండా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చును. ఈ సంఘం ప్రతి అవసరం దేవుడు తీర్చును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మీ కుటుంబ ప్రతి అవసరం దేవుడు తీర్చును గాక. ఆమేన్. మీ ఉద్యోగ వ్యాపార ప్రతి అవసరం దేవుడు తీర్చును గాక. నీ గర్భఫలము నీ భూఫలము దేవుడు దీవించును గాక. నీ ఆత్మీయ జీవితం మొదలుకొని ప్రతి అవసరం దేవుడు తీర్చును గాక. అనేక ఆత్మల దేవుడి సన్నిధికి నడిపించును గాక. ఆమేన్. సేవకులు కూడా ఐశ్వర్యవంతులు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున సేవకురాలుగా నన్ను ఐశ్వర్యవంతులు చేశాడు. నాకు కార్లు బంగాళాలు ఏమీ లేవు, కానీ నేను ఐశ్వర్యవంతుడు. ఎలాగో తెలుసా? పౌలు చెప్తున్నాడు, మేము దరిద్రులుగా ఉండినా ఐశ్వర్యవంతులు. ఎందుకు? దైవ సేవలు చేసిన ప్రార్థన ఫలించి వాళ్ళు ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, గర్భఫలం దీవించబడినప్పుడు, వారి కుటుంబాలు బాగున్నప్పుడు ఐశ్వర్యవంతులు. మేము దరిద్రులమే, మాకేమీ లేదు, కానీ మా నోటి మాట ఐశ్వర్యం, మా నోటి ప్రార్థన ఐశ్వర్యం, మా నోటి వాక్యం ఐశ్వర్యం. అందుకే సేవకులు ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు. కార్లు బంగారు ఉన్నవాడే కాదు, దేవుని యందు నమ్మకంగా చేసే ప్రతి సేవకుడు ఐశ్వర్యవంతుడే. అవునా? సేవకులు దీవిస్తేనే కదా దీవించబడుతున్నారు. దేవుడు దీవిస్తేనే కదా దీవించబడుతున్నారు. అవునా? వాక్యం అందిస్తేనే కదా పట్టుకుంటున్నారు. మరి ఐశ్వర్యవంతులా కాదా? మీకు ఆ వాక్యం అందించారు, ఐశ్వర్యమా కాదా? నాకేమీ లేదు, కానీ మిమ్మల్ని మేము ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. మీరు పొందుకుంటే మేము ఐశ్వర్యవంతులు. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మాది. ఏ లోకంలో వచ్చే ఐశ్వర్యం కాదు. సేవకులకి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులు. ఏమీ లేని వారమే, కానీ అన్ని కలిగి ఉన్న వారమే. దరిద్రమే, కానీ ఐశ్వర్యవంతులుగా ఉన్న వారమే. అర్థమవుతుందా? దేవుని కలిగి ఉన్న నేను భాగ్యవంతురాన్ని, ఐశ్వర్యవంతురాన్ని, ఆ అనేకులకి ఆశీర్వాదమైన పాత్ర నేను. అందుకే నేను ఐశ్వర్యవంతురాన్ని. అర్థమవుతుందా? కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ముగిస్తున్నాను. 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. మోకరించండి, మోకరించండి. ఒక నిమిషం టైం ఇస్తున్నాను. ఈ నెల మీకు ఏది అవసరమో దేవుడి దగ్గర మోకరించాలండి. యథార్థమైన మనసుతో అడగండి, యథార్థమైన మనసుతో అడగండి, యథార్థమైన మనసుతో అడగండి. ఏది అవసరమో అడగండి. ప్రభువా, కుటుంబంలో మీకు ఏది అవసరం, ఆత్మీయంగా ఏది అవసరమో అడగండి. రక్షణ అవసరమా? ప్రార్థన చేయలేకపోతున్నావా? మోకాళ్ళ మీద నిలబడలేకపోతున్నావా? పరిశుద్ధమైన జీవితం జీవించలేకపోతున్నావా? ఆత్మ సంబంధమైన అవసరం అడగండి. భూ సంబంధమైన ఏం కావాలో అడగండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చే దేవుడు ఆయన. సంఘంలో నూతన ఆత్మల అవసరం నేను అడుగుతున్నాను. తప్పిపోయిన చదివిపోయిన వాళ్ళ అవసరం రావటం నేను అడుగుతున్నాను. ఈ నెలంతా ప్రతి అవసరం తీర్చబడాలి నేను అడుగుతున్నాను. యేసు నామములో నా ప్రతి అవసరాన్ని తీర్చండి అయ్యా. ఆత్మ సంబంధం ప్రతి అవసరాన్ని నాకు తీర్చండి. భూ సంబంధం ప్రతి అవసరం తీర్చండి. ఈ మందిరం మధ్య కుటుంబ పరిస్థితి సమస్తం మీకు అప్పగిస్తున్నాం.
తీర్చగలిగిన దేవుడవు నీవే. సంఘ బిడ్డలు నీకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాల్లో ఆత్మీయంగా ఏది అవసరమో క్రీస్తు యేసు మహిమలో నీ ఐశ్వర్యం చొప్పున ఆత్మీయంగా ఆర్థికంగా ప్రతి అవసరాలు తీర్చండి అయ్యా. నీ రక్షణ భాగ్యం బిడ్డలకు దయచేయండి. కుటుంబాన్ని కట్టండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ వ్యాపారాలు విస్తరింప చేయమని, ఆత్మీయంగా బలపరచమని, అన్ని విషయాలు నమ్మకంగా ఉండే కృప దయచేయండి. దీవించి ఆశీర్వదించమని అయ్యా. జూన్ మాసం 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మా సంఘాన్ని, సేవకురాలి కుటుంబాన్ని, సంఘస్థుల కుటుంబాన్ని అయ్యా, వచ్చిన బిడ్డల్ని, రాబోతున్న బిడ్డల్ని మీకు అప్పగిస్తున్నాం. మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరం క్రీస్తు యేసునందు మహిమలో నీ ఐశ్వర్యం చొప్పున నాకు తీర్చమని, ముఖ్యంగా వచ్చిన బిడ్డలకి వాగ్దానం నెరవేర్చమని అయ్యా. యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో వారికి కూడా ఈ వాగ్దానం అవునని ఆమెని నెరవేర్చమని, వారికి కూడా ప్రతి అవసరం తీర్చమని, వారి కుటుంబ స్థితిగతులు మార్చమని, సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడైంది గాక. ఆమేన్. ఒక్కసారి నోరు తెరిచి చెప్పండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చును. నా ప్రతి అవసరము తీర్చును. నా ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈ వాగ్దానం మీ కుటుంబాల్లో తప్పకుండా నెరవేర్చాలని సేవకురాలుగా అనుగ్రహం ప్రార్థిస్తాను. ఈ వాగ్దానం పట్టుకుని మీరు కూడా ప్రార్థన చేయండి. నిద్రపోకుండా ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుని వెళ్ళండి.